శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు మనం జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ శ్రీనివాస స్వామి గారు, వీరు గత 35 సంవత్సరాల నుంచి కూడా ఈ మార్గంలో ఉంటూ ధర్మబద్ధంగా తనకు వచ్చినటువంటి విద్య ద్వారా ఎందరికో జీవితాన్ని ప్రసాదించి, వారు హనుమాన్ ఉపాసకులుగా ఆ స్వామివారి నిత్యం కొలుసుకుంటూ, ఆ స్వామివారు ఇచ్చినటువంటి ఆజ్ఞతోనూ, అలాగే వారు ఇచ్చినటువంటి వాక్కుతోనూ వచ్చిన వారందరికీ కూడా అద్భుత ఫలితాలు తీసుకొస్తూ ఉన్నది. మరి అలాంటి వారు ఈరోజు మనకు సమయం ఇచ్చారు. వారిని అడిగి వారి యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రయాణం, వారి దీక్షా ప్రయాణం ఎలా మొదలైంది, ఈ జ్యోతిష్ శాస్త్రంలో మనకి తెలియనటువంటి ఎన్నో రహస్యాలను ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. చాలా సంతోషం అండి, మీరు సమయం ఇచ్చారు మాకు. గురుగారు, ముందుగా హనుమాన్ దీక్ష తీసుకోవాలి అని మీకు ఏ వయసులో అనిపించింది? ఆ దీక్ష తీసుకున్న తర్వాత, దీక్షలో ఉన్నప్పుడు, ఆ సాధన చేస్తున్నప్పుడు మీలో కలిగినటువంటి అనుభూతులు ఏంటి? ఆ స్వామివారి యొక్క దర్శనం మీకు ఎప్పుడు జరిగింది? శ్రీ హనుమత్ గురుభ్యో నమ. హనుమాన్ దీక్ష మొట్టమొదట 1987లో తీసుకున్నాను. మన విజయవాడ దుర్గాప్రసాద్ స్వామీజీ మాల వేశారు. అంతకుముందు శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దీక్ష ఉన్నది. తర్వాత ఈ స్వామి వల్ల దీక్ష ఒక వస్త్రంతో బయటకు రావాల్సి వచ్చింది. కొంతకాలం తర్వాత ఈ యొక్క ఏదైతే జ్యోతిషం ఏదైతే ఉన్నదో ఆ స్వామివారి అనుగ్రహం వల్లనే రావడం జరిగింది. హనుమాన్ క్షేత్రాలు ఉండగా కొండగట్టులో అంత విశేషం ఏమున్నది అంటే ఆంజనేయ స్వామివారు, కొండగట్టు ఆంజనేయ స్వామివారు స్వామిగా వెలిచారని, అక్కడ సంజీవిని లక్ష్మణమూర్తి వెళ్ళినప్పుడు సంజీవిని తెచ్చినప్పుడు ఒక సగము గుట్ట అక్కడ పడ్డదని, మిగిలిన సగము మన కాణిపాకం దగ్గర అర్ధగిరి ఆంజనేయ స్వామి కదా అక్కడ వెలిసిందని చెప్తుంటారు. అందుకోసం అక్కడ పవర్ అని స్థల పురాణం. మీకు అక్కడ అలాంటి అనుభూతులు కలిగినాయి అండి? చాలా చాలా. అంటే ఈ మార్గంలో హనుమాన్ దీక్షలు కానీ ఇవన్నీ చేసిన బ్రహ్మచర్యంలో ఉండాలా, బ్రహ్మచారులై ఉండాలా అంటుంటారు కదా. మరి మీరు గృహస్థి కదా, అంటే ఎలా మీరు ఈ వివాహానికి అది ఒప్పుకున్నారు? మిమ్మల్ని ఒప్పించారు? ఇది ఏం లేదు, ఈ వివాహానికి హనుమంతునికి ఏం లేదు, దానికి ఏం అడ్డేం రాదు. మీకు అలాంటి ఇబ్బందులు ఏం లేదు. ఇంకా పెళ్ళైన తర్వాతనే ఇక యోగం బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే శక్తి లేకుండా ఏది కాదు కదా. ఎక్కడ నేర్చుకున్నారు ఈ జ్యోతిష్యం అనేది గురుగారు? ఇది ఇక్కడ నేర్చుకోలేదు, మా నాన్నగారు వాళ్ళే గురువుగా భావించుకుంటారు. ఈ శాస్త్రం మీద ఇంత పట్టు రావడానికి మీకు కారణం మీ అంతా మీరు, లేదంటే స్వామివారు మీకు ఇచ్చినటువంటిది? ఈ స్వామివారిది క్రెడిట్ ఆ స్వామివారికే చెందుతుంది. అంతే. ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి. అంటే ఎప్పుడైనా బాగా విపరీతమైన కష్టాలు లేదంటే బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు స్వామివారిని మీరు ఏమైనా ప్రార్థించారా ఎప్పుడైనా? మా అమ్మకు ఒకసారి చెస్ట్లో ఇట్లా అయితే అక్కడ డాక్టర్లు కొంచెం ప్రాబ్లం అని చెప్పారు. చెప్తే స్వామివారిని అడిగితే, మీ అమ్మగారు కూడా ఉన్నారు కదా అంజలిదేవి, నీకెంత ముఖ్యమో మా అమ్మ కూడా నాకు కూడా అంతే ముఖ్యం కదా, మీరు ఏదైనా దారి చూపించండి అని. అక్కడ ఖైరతాబాద్ దగ్గర ఒక హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడ హనుమాన్ ముందు అమ్మవారు అంజలిదేవి ఉంటుంది. ఆ గుడికి వెళ్ళి పూజ చేశాను. చేసిన తర్వాత క్యూర్ అయింది. అంటే ఇలాగా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ గురించి కూడా ఎప్పుడైనా చెప్తారండి? చెప్తుంటాను. ఇట్లా మండలం దీక్ష తీసుకోండి, లేకపోతే 20 తీసుకోండి, హనుమత్ చాలీసా పారాయణ చేసుకోండి, సంబంధించిన వాళ్ళ జాతకాలను బట్టి, వాళ్ళ యొక్క జాతక గ్రహాల స్థితిని బట్టి చెప్తాను. అంటే అసలు దీక్ష అంటే ఏంటి గురుగారు? అంటే దీక్ష అంటే ఇవ్వబడినది అని అర్థం. అంటే ఇవ్వబడినది, దీక్ష అంటే తీసుకోబడినది. ఈ దీక్ష అంటే ఈశ్వర ప్రసాదం. దీక్ష అది భవన దీక్ష కావచ్చు, అయ్యప్ప దీక్ష కావచ్చు, హనుమాన్ ఏదైనా ఏదైతే యూనిఫామ్ లో మనం ఉంటున్నామో ఈశ్వర ప్రసాదం, ఈశ్వర అనుగ్రహం ఉంటే తప్ప ఈ దీక్ష చేసుకోలేడు. అది దీక్ష. అందులో శాంభవి దీక్ష అని ఉంటుంది. మామూలుగా శాంభవి దీక్ష అంటే ఓన్లీ వచ్చిన శిష్యునికి తన నేత్రముల ద్వారా చూసి లోన ఇబ్బందులు ఏదన్నా తొలగించగల శక్తి. తర్వాత మంత్ర దీక్ష, ఏదో ఒక చెవులో కుడి చెవులో మంత్రం వేసి అది చదువుకోవడం, లేకపోతే శ్లోకం ఇవ్వడం, లేకపోతే గుడి చుట్టూ తిరిగి ఏదో చేయడం వల్ల దీక్ష. దీక్ష అనేది మాత్రం ఇది. అది గురువు ఇస్తే, గురువు దీక్ష ఇచ్చినట్టే కృప ఉన్నట్టు, భగవత్ అనుగ్రహం ఉన్నట్టే లెక్క. మీరు ఏ మంత్రాన్ని మంత్ర అనుష్ఠానం చేశారండి మీరు? కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నప్పుడు స్వామి వారు కళలో వచ్చి ఒక మంత్రాన్ని ఇచ్చారు.
తర్వాత ఈ దుర్గాప్రసాద్ స్వామీజీ విజయవాడ పీఠాధిపతి ఆయన దీక్ష మంత్రం ఇచ్చారు. రెండిట్లో అండర్స్టాండ్ చేసి రెండిట్లో అండర్స్టాండ్ చేస్తున్నది. ఇప్పటికీ జరుగుతుంది. ఇప్పటికి కంటిన్యూ అది. మంత్రాలు మీకు సిద్ధించినాయి అని మీకు ఎలా తెలిసింది? అయితే నాది జ్యోతిష్యం వస్తున్నారు కదా, వాళ్ళకి నేను చెప్పడము, వాళ్ళు పనులైన చెప్పడము, అదే నేను స్వామి అనుగ్రహం అని భావించుకుంటున్నాను. జ్యోతిష్యం అంటే ఏంటి గురుగారు? అసలు దీనివల్ల ఏంటి మనకు మానవాళికి ఉపయోగం? అంటే జ్యోతి అంటే వెలుతురు, ఆ వెలుతురులో కొన్ని వస్తువులు తెలుసుకొని మనం ఎట్లా ఉపయోగించుకుంటామో, జ్యోతిషంలో డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను చూసి చెప్పి ఈ రకంగా మీకు ఉన్నది, ఈ రకంగా పూజ చేసుకొని చెప్పడం జ్యోతిషం అంటే. అంటే ఎక్కువగా మీ దగ్గరికి ఎలాంటి సమస్యలకు వస్తుంటారండి? వివాహం అని, ఆరోగ్యం అని, విదేశీయానం అని, కోర్టు వ్యవహారాలని, భూ సంబంధించిన అని, తర్వాత ఇంకా మామూలు ఫ్యామిలీ సమస్యలు ఉన్న వాళ్ళు ఇట్లా వస్తుంటారు. భార్య భర్తల మధ్యలో గొడవలు ఉన్న వాళ్ళు వస్తుంటారు. వారికి దైవానికి సంబంధించిన పూజలు చెప్పి వాళ్ళకి ఈ శ్లోకాలు చెప్పడం, వాళ్ళు మళ్ళీ రాముడు సీతను ఎలా కలిసి ఉన్నారో ఈ హనుమంతుడిలాగా నేను కూడా అందరికీ వాళ్ళు కలిసి ఉండాలని నేను దానికి సంబంధించిన కొన్ని ఉన్నాయి మంత్రాలు, పూజకు సంబంధించినవి, అవి చెప్పడం, వాళ్ళు ఆ రకం చేసుకోవడం, వాళ్ళు మంచి ఫలితాలు చూశారు. మెయిన్ ఏంటంటే వివాహ వ్యవస్థలో ఇప్పుడు పెళ్లి చేసుకున్న సంవత్సరం లోపే ఎక్కువ విడిపోతున్నారు. మరి అలాంటి వాళ్ళని కలిపి ఉంచడానికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది వాళ్ళండి? ఒక 13 మంగళవారాలు లేక అమ్మవారి గుడికి వెళ్ళడం, లేకపోతే నాగదేవత వెళ్ళడం, లేదా హనుమాన్ చాలీసా చదవడం, కొన్ని అనుష్ఠానాలు ఉంటాయి, అవి చేసుకుంటే కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మీ దగ్గరికి గతంలో ఎలా ఉండేవారు వచ్చేవాళ్ళు, ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎలా ఉంటున్నారు? గతంలో కుటుంబం అంతా బాగుపడాలి, అందరు కలిసి ఉండాలనే విధంగా ఉండే. ఇప్పుడు ఎవరి వారే ఇండివిజువల్గా ఆలోచన చేయడం వల్ల కొంతమందిలో స్వార్థం కూడా ఉన్నది కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించిన ఆలోచనలో ఎక్కువ అడుగుతున్నట్టు అనిపిస్తున్నది. వాళ్ళు ప్రయత్నం లేకుండా ఏ ఫలితం రాదు. ఏ ఉంగరాలు పెట్టుకున్నా, ఏ పూజలు, ఏ హోమాలు చేసినా రాత్రి ఎవరు పెద్ద గొప్ప వాళ్ళు స్టార్స్ ఏం గారు, ఈ ప్రయత్నం లేకుండా ఏ శాస్త్రం ఒప్పుకోదని చెప్పాను. మీకు నమ్మకం ఉంటే చేసుకోండి, లేదంటే మీ ఇష్టం అని చెప్తాను. అంటే మీరు ఈ సాధనలో ఉన్నప్పుడు అసలు ఈ జన్మ ఏంటి నాది, నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, నేను ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలని ఎప్పుడన్నా ఆలోచించారండి? ఎప్పుడు వచ్చిందంటే పెళ్ళి అయిన తర్వాత కొంతకాలానికి అసలు ఎవరు, అసలు ఎందుకు ఇదంతా, ఈ బంధాలు ఎట్లా ఏర్పడుతున్నాయి అంటే ఆలోచించుకున్నాను. నాకంటే ముందు మా అమ్మ కంటే ముందు మా నాన్న ముందు జన్మించాలి, తర్వాత మా అన్నలు జన్మించాలి, తర్వాత నేను, నా తర్వాత మా తమ్ముడు, మా చెల్లె, ఇట్లా తర్వాత ఇవన్నీ ముందే స్క్రిప్ట్ రెడీ ఉన్నది, అందులో ఉన్నాను. నేను వచ్చిన తర్వాత నా తర్వాత నా భార్య పుట్టి ఉండాలి, పుట్టిన తర్వాత ఏ టైంకి కలవాలి, పెళ్ళి అయింది, ఇవన్నీ ఒక లింకులు ఏర్పడుతున్నాయి కదా. అందులో ఇవన్నీ ఒక ఓకే, నేను ఒంటరిగా నుండి ఒంటరి కదా, అయితే నేను ఎవరనేది చూసిన ఒక వచ్చిన తర్వాత రమణ మహర్షి బుక్కులు చదివాను, తర్వాత కొంచెం బోధపడ్డది. అంటే ఒక మనిషికి స్వార్థం ఉండొచ్చా, ఉండకూడదా? ఇప్పుడు బ్రహ్మచర్యాశ్రమం ఒకటి ఉంది, గృహస్థం ఒకటి ఉంది, వానప్రస్థం ఒకటి ఉంది, సన్యాసం ఉంది. ఈ గృహస్థుల మీదనే ఆధారపడి ఉంటారు. వీనికి స్వార్థం ఉంటే ఇబ్బంది ఏమి లేదు కదా, లేకపోతే ముగ్గురు వీని మీద ఆధారపడి ఉన్నారు కదా. ఉండాలి, స్వార్థం ఉండాలి, కొంచెం మాయ కూడా ఉంటేనే డబ్బులు సంపాదిస్తాడు. ఈ వీడు సన్యాసి లాగా ఉంటే మరి వాడికి ఏమి పెడతాడు, వచ్చిన వాడికి ఉండాలి. స్వార్థం ఉంటేనే భార్య అంటాడు, స్వార్థం ఉంటేనే బాగా చూసుకోగలుగుతాడు. అది స్వార్థం అంటే ఇంకొనికి ఇబ్బంది కలిగే స్వార్థం ఉండకూడదు, ఇంకొని హాని కలిగించేది. వేదాల్లో వీటి గురించి ఏదైనా అంటే ఎలా జీవించాలి మనిషి అనేది చెప్పబడి ఉందండి అన్న? అంటే వేదాలు ఏమంటే సింపుల్ గా జీవించు, అంటే శాకాహారిగా ఉండు, ఎవరిని ఇబ్బంది పెట్టకు, నీకు చాలైన 2 మంచి విషయాలు మాట్లాడు, 10 మందితో మాట్లాడు, నీ వల్ల ఎవరికి హాని జరగకుంటుండు, ఈ సింపుల్ గా తెలిస్తే చాలంటుంది. ఇక పెద్దగా లోపలికి వెళ్ళి ఉపనిషత్తులు, సంస్కృతం వెళ్ళి పెద్ద ఇట్లా జుట్టు వీక్కొని పెద్ద పరిస్థితిగా అవసరం లేదు. ఏదైనా సరే మనిషి తన ఆలోచన ఏదైతే ఉందో అదే జరుగుతుంది అంటుంటారు కదా. అంటే మీరు చూసి చెప్పే పరిహారాలు ఏదైతే జాతక పరిశీలన చేసి మీరు చెప్పే పరిహారాలు, మరి వాళ్ళకి ఉన్నటువంటి కర్మలని పక్కగా తీసి ఫలితాలు ఇవ్వగలుగుతాయండి? ఇక్కడ కర్మలు తొలుగుతాయని ఎక్కడ లేదు. కర్మ ఒక్కళ్ళు తొలుగుతాయి అంటే కర్మ సిద్ధాంతం ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. అది కర్మ అనుకూలంగా అవడానికి ఏమన్నా భగవంతుడు అనే ఫలితం ఇస్తాడు. ఎలా అంటే ఇప్పుడు కారులో వెళ్తున్నాడు అనుకో, వెళ్తే ఆ కారు ఒక అడవిలో పంచర్ అయింది, శ్రీశైలం అడవిలో పంచర్, ఆ పూలు ఉంటే భయం. అదే కారు ఒక పంచర్ షాప్ ముందే పంచర్ అయింది అనుకో, అనుకూలమే కదా. ఈ రకం తీసుకొచ్చి పంచర్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. కర్మ ఎట్లా తప్పిస్తాం? కర్మ తప్పించలేరు కానీ అనుకూలంగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మనే ఒక దుర్యోధన మార్చలేకపోయాడు. సంధి గురించి వెళ్ళాడు కదా, యుద్ధం వద్దు ఏమొద్దు అంటే వినలేదు.
అతన్ని బంధించి వెళ్తే తప్పించుకొని విదురుని దగ్గరికి వెళ్ళిపోతారు కదా. శ్రీకృష్ణునికి నేను మార్చలేని ప్రార్థ కర్మలంతా గట్టిగున్నాయని చెప్తాడు. మరి ఇది ఏమంటారు? ఈ కాలసర్ప దోషం అంటే ఏంటి గురుగారు? దాని గురించి ఏం చేసుకోవాలి? ఓహో, 9 గ్రహాల్లో రాహు కేతు గ్రహాలు ఉంటాయి. ఈ రాహు కేతుల మధ్యలో అయితే గ్రహాలు ఉంటాయో అవి కాలసర్ప దోషం కింద చెప్తారు జ్యోతిశాస్త్రంలో. సవ్యము అసవ్యం అని చెప్తుంటారు. దానివల్ల ఏదో వచ్చే బెనిఫిట్స్ అని అయిపోతాయని, ఇప్పుడు ఫలితాలు వస్తాయనుకో, ఏదో కార్పొరేటర్ కావాలి, ఈ దోషం వల్ల నువ్వు కార్పొరేటర్ కాలేకపోయినావు అని చెప్పడానికి ఇది ఒక విషయం. అంటే అలా మీ దగ్గరికి కాలసర్ప దోషం కోసం వచ్చి ఉంటాయి? కంపల్సరీ 10-15 జాతకాల్లో ఒక జాతకం ఇది బయటపడుతుంటాయి, కంపల్సరీ ఉంటుంది. జాతకంలో దోషాలు లేని జాతకం అంటే ఏది ఉండదు. మీరు ఇచ్చే రెమెడీ ఏమి ఇస్తారు వాళ్ళకి? ఇప్పుడు కొందరు శ్రీకాళహస్తి వెళ్ళలేమండి, అక్కడ త్రయంబకేశ్వర అంత దూరం వెళ్ళలేమండి అంటారు. సరే, ఒక పుట్టకు వెళ్ళండి, ఒక 9 మంగళవారం వెళ్ళండి, సరిపోతా అంటారు. అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారు, ఒక రెమెడీ చెప్పారు వాళ్ళకి, పరిహారం చెప్పారు. అవును, ఆ జాతకం చూసి. అవును, వాళ్ళు 9 మంగళవారం అన్ని చేశారు. ఇదే వ్యక్తి ఇంకొక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు, అప్పుడు జాతకాన్ని పరిశీలిస్తారు, అప్పుడు కూడా ఈ దోషం అయితే కనిపిస్తుంటది. అవును, మరి వాళ్ళు కూడా మళ్ళీ ఇంకో 9 మంగళవారాలు అని చెప్పారండి. నయం కానప్పుడు కదా అక్కడ వెళ్తుంది కదా. ఎవరు అడిగారు? కుజ దోషం గురించి చెప్పండి. లగ్నంలో ఉన్న 2, 7, 8, 12లో కుజుడుంటే కుజ దోషంగా భావిస్తారు. దానివల్ల భార్యాభర్తలని, సంతానమని, గొడవలని, అన్నదమ్ములని ఇవన్నీ చెప్తుంటారు జ్యోతిశాస్త్రంలో. ఆ కుజుడు ఎక్కడ ఉన్నాడు దాన్ని బట్టి చెప్తాం. ఆ పూజలు సుబ్రహ్మణ్య స్వామి, హనుమాన ఇవి చెప్తుంటారు కదా, చేసుకొని కొంత నయం అవుతుంటారు. పెళ్లిళ్ళు కావు అని చెప్పి అదే పెళ్లి కావాలి. అది దాని దృష్టిని బట్టి కుజునితో ఇంకా ఏ పాపగ్రహం కలిసి ఉన్నది ఏది అంటే ఇక్కడ ఏంటంటే ఆ కుజుడు ఏ స్థితిలో ఉన్నాడు, నవంశులు ఎక్కడ ఉన్నాడు, ఆ గ్రహాల దృష్టి ఉందా దాన్ని బట్టి చెప్పడం ఉంటుంది. కుజ దోషం వాళ్ళు ఒకే ఫలితాలు ఒకే దృష్టి అవన్నీ ఏముండయి. కుజుడు బాగున్నాడు, ఒక్కో దేవాలయాలు కట్టిస్తాడు, ఇప్పుడు పెద్ద పెద్ద చాలా బాగా చేస్తారు, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. అట్లా అట్లేం లేదు. పోలీసులు అవుతారు, ఆర్మీలు అవుతారు, పెద్ద పెద్ద క్యాప్టెన్ అవుతారు. అంటే మనకి దోషం కనిపించినా కూడా దాని నుంచి ఉత్తమ ఫలితాలు అయితే ప్రధానికి రెమెడీ ఉంది. ఈ నమ్మకంగా ఉండి విశ్వాసంతో పూజిస్తే ఫలితం ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది అంటుంటారు కదా, ఈ జాతకంలో పుట్టాడు ఇది అవుతాడు, ఈ నక్షత్రంలో పుట్టాడు ఇది అవుతాడు అంటాడు కదా. ఇందులో ఏ నక్షత్రాల వాళ్ళు ఏమేమి అవడానికి అవకాశాలు ఉన్నాయండి? ఇందులో 27 నక్షత్రాలు ఉంటాయి కదా, ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. మేషరాశి వాళ్ళు తీసుకోనుకో, మేషరాశికి అధిపతి కుజుడు. వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే తొందర పాటు షార్ప్గా తొందర అయిపోవాలి పని అనే ఆలోచన ఒకటి. రెండవది ఈ పోలీసు దానిలో వీళ్ళు బాగా, లేకపోతే డాక్టర్స్ అవ్వడం, లేకపోతే టెంపుల్స్ చేయడం, ఇటువంటి దానిలో వీళ్ళ ఆలోచన ఉంటుంది ఎక్కువ. ఈ మేషరాశి సంబంధించిన వాళ్ళు భార్యతో చీటింగ్ మాటికి చిన్న చిన్నగా గొడవలు చేసేవాళ్ళు లక్షణం వీళ్ళది. ఎవరైనా కావచ్చు, మేషరాశి వాళ్ళు, స్త్రీ అయినా భర్తను ఏదో రకంగా ఈ రకంగా ఉంటారు. ఉండే వాళ్ళైనా కూడా ఒక మేలు జరుగుతుంది, లాస్ట్లో మేలు జరుగుతుంది, మొదట్లో ఉండదు, లాస్ట్లో వీళ్ళకి ఏదో మేలు జరుగుతుంది. కానీ హెల్త్ ప్రాబ్లం వీళ్ళకి ఏదో వస్తే బ్లడ్లో రావచ్చు, చెస్ట్ హార్ట్ సంబంధించిన వాళ్ళకు, లేకపోతే ఏమంటారు గడ్డల్లాగా ఉంటుంది, ఆ రకంగా వస్తుంటాయి వీళ్ళకి. మేషరాశి వాళ్ళకు హెల్త్ పరంగా చూస్తే. మేషరాశి వాళ్ళు ఏ దైవాన్ని వాళ్ళకి పట్టుకుంటే వాళ్ళకి అన్నారే బాగుంటుంది? సుబ్రహ్మణ్య స్వామి అయినా పర్వాలేదు, బగలామికి అమ్మవారైనా పర్వాలేదు, ఇద్దరు ఎవరు పూజ చేసినా వీళ్ళకు ఉన్న ఒకవేళ సమస్య ఉంటే వీరిని ఆరాధిస్తే కొంత మేలు జరుగుతుంది. వృషభ రాశి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఊహల్లో ఉంటారు వీళ్ళు, కళ నిజ జీవితానికి వచ్చిన చాలా తక్కువ. వీళ్ళు ఇదొకటి, ఎక్కువ విలాసమైన జీవితం గడపడము, సినిమా రంగం అనడము, వాహనాలు, కార్లు, చిన్న ఏజ్లనే ప్రేమ ఏదో కొంచెం ఉంటాయి వీళ్ళకు. వీళ్ళు ఎక్కువ శాతము సినిమా రంగంలో ఉంటారు, లేకపోతే మేకప్ సంబంధించినవి, ఈ టీవీ ఇది ఉంటుంది కదా, ఈ రంగం వాళ్ళకు ఎక్కువ ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళు. ఈ మిథున రాశి వాళ్ళది తీసుకుంటే ఎక్కువ మామూలుగా వ్యాపారము, రైటర్స్ కానీ, జడ్జీలు, లాయర్స్ అవ్వడము, వస్త్ర వ్యాపారము, ఫైనాన్స్ ఇది ఉంటారు. వీళ్ళు కొంచెం భయస్థులు, రెండవది రహస్యంగా ఉంటారు. భయస్థులు ఎక్కువ రహస్యంగా ఉండడం, డబ్బు సంపాదించడం, ఎప్పుడో ఒకరికి ఇవ్వడం, మళ్ళీ తిరిగి రాకపోవడం, ఈ సమస్యలు ఎదుర్కొంటారు వీళ్ళు. అంటే వృషభ రాశి వాళ్ళకి ఇష్టదైవం ఏంటి? వృషభ రాశి వాళ్ళకి అమ్మవారు లక్ష్మీదేవి. లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే బాగా కలిసి వస్తుంది. మిథున రాశి వాళ్ళు విష్ణు, నారాయణుడు,
ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ వాటర్ సంబంధించిన దానిలో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వాటరు, రాజకీయము. వాళ్ళు ఎలా ఉంటారు లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే కనబడరు, చాప కింద నీరులాగా ఉంటారు, కనబడరు, కానీ చేసేది మాత్రం బాగానే ఉంటుంది. స్టెబిలిటీ తక్కువ వీళ్ళకు, చంచలత్వం ఎక్కువ ఉంటుంది వీళ్ళకు. కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ శివుని ఆరాధిస్తే బాగుంటుంది. ఈ సింహరాశి వాళ్ళకి వెళ్తే వాళ్ళకు దూకుడు ఎక్కువ, కోపం ఎక్కువ, వాళ్ళు తగాదాలకు లీడర్షిప్ కోరడం, ఈ ప్రతి దానిలో ఏదో ఆర్గ్యుమెంట్ చేయడం. వాళ్ళకు నాయకత్వం ఇస్తే కొంచెం సైలెంట్ ఉంటారు, లేదంటే ఎక్కడో వాళ్ళ ఏదో చేస్తుంటారు. వీళ్ళు ఎక్కువ సూర్య భగవాన్ కానీ లేకపోతే అమ్మవారిని పూజిస్తే బాగుంటుంది. ఇలా హెడేక్ ఎక్కువ అని, ఎక్కువ ఐ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. అదే ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కర్కాటక నర్వస్ సంబంధించిన కానీ ఊపిరితిత్తులు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, అది అదంట. ఇంకెవరు కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే సౌమ్యంగా ఉంటారు. వీళ్ళు చాలా వరకు బాగుండడానికి ప్రయత్నిస్తారు, కానీ పాపం ఎక్కడ వీళ్ళు బ్లేమ్ అవుతారు. కన్యా రాశి స్త్రీలు అయితే చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్. ఇక మగవాళ్ళు అంటారా కొంచెం వాళ్ళు ఆకారం గమ్మత్ ఉంటుంది, మరీ హైట్ ఉండరు, మరీ పొట్టుకుంటారు, ఒక ఒక చామన చేరాకంటే అలాగా ఉంటారు వాళ్ళు కన్యా రాశి వాళ్ళు. వీళ్ళకు వస్తే ప్రాబ్లం వస్తే ఏదైనా లివరు, ఈ స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వీళ్ళకి వస్తుంటాయి. వీళ్ళు ఎక్కువ ఆరాధించింది లక్ష్మీనారాయణుడు. తులారాశి వాళ్ళదంటే బ్యాలెన్స్లో ఉంటారు, ఎక్కువ ఉంటారు. ఈ 12 రాశిలో తులారాశి వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఆలోచనలో ఉంటారు, ఈ సమాజం వగైరా ఏదో అనుకుంటూ ఉంటారు. కానీ డబ్బు కంటే వీళ్ళ కీర్తికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారేమో అనుకుంటారు నేను. వీళ్ళు తులారాశి వాళ్ళు ఎదుటివాడు తప్పు చేస్తే ఓరకపోవడము, ప్రిన్సిపల్ డిసిప్లిన్ అనుకుంటేనే జీవితం అంతా కొంతకాలమే వెళ్ళిపోతుంది. వీళ్ళకి వస్తే ప్రాబ్లం మొక్కాల నొప్పులు, చెస్ట్ పెయిన్, ఇవన్నీ వీళ్ళకి ఉంటాయి. వీళ్ళు ఎక్కువ ఆరాధించవలసి అమ్మవారు లక్ష్మీదేవి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు అంటామా, వాళ్ళు తేలు కదా, ఎప్పుడో తెలియకుండా వచ్చి అంటిస్తారు, వెళ్ళిపోతారు. ఈ అడ్వకేట్ వృత్తిలో బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. బ్లడ్లో ఇన్ఫెక్షన్ కానీ, బ్లడ్ తక్కువ ఉండడం కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవి వస్తుంటాయి వీళ్ళకు. కాబట్టి వీళ్ళు అమ్మవారిని పూజిస్తే, దుర్గాదేవిని పూజిస్తే బాగుంటుంది వీళ్ళు. ఇంకెవరు ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే రాజకీయము, విద్య సంబంధించిన విద్యాశాఖ వాళ్ళు. ఇందులో సింహరాశి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ బాగుంటారు. ఈ సింహరాశి వాళ్ళు ఐఏఎస్ వీళ్ళంతా ఎక్కువ, ఐపీఎస్ మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు. ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ రాజకీయము, వీళ్ళు మాటతో డబ్బులు సంపాదిస్తారు వీళ్ళంతా. ఇది ఇక మకర రాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఈ సిమెంటు, స్టీలు వగైరా సంబంధించిన దానిలో వీళ్ళు బాగా ఉంటారు. కానీ ఎక్కువ ధనవంతులు ఉంటారు, కానీ మనశ్శాంతి ఉంటుంది. వీళ్ళు ఆ మనశ్శాంతి కావాలంటే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎక్కువ తగ్గించుకోవాలి. అంటే వాళ్ళు ఉన్నది అనుభవించుకుంటూ ఉంటారు, వచ్చిన తామసం లేని దాని గురించి ఆలోచిస్తారు. మకర రాశి వాళ్ళకు మానసదేవిని పూజిస్తే బాగుంటుంది. కుంభరాశి వాళ్ళు బాగా ధనవంతులు, వీళ్ళకి ఏమి ఉండదు ప్రాబ్లం. కానీ వీళ్ళు ఎక్కువ ఈ ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్పిరిచువల్ లైన్లోకి వెళ్తారు వీళ్ళు. కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఏకాంతంగా ఉండడం ఇష్టము, అవసరం లేని ముచ్చట్లు వినడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు. అవసరం ఉన్న విషయాలే వింటారు, అవసరం ఉన్న విషయాలే మాట్లాడతారు. వీళ్ళ తత్వం వీళ్ళది. ఎంతవరకు మంచి చేస్తాం, ఎవడేమని ఉండాలి, మనకి ఎవరిన చూసి తను పారిగెత్తడం ఉండదు, ఎవరో డబ్బు బాగా సంపాదిస్తాడు మనమే ఉంది కదా అంటే ఆలోచనలు తక్కువ ఉంటాయి. ప్రపంచంలో ధనవంతుల్లో ఉన్న కుంభరాశి వాళ్ళు ఉన్నారు. మీనరాశి అది జలరాశి, అన్యోన్యంగానే ఉంటారు. ఎప్పుడు మళ్ళా దూరమే తెలియదు. వాళ్ళతో పార్ట్నర్షిప్ చేయాలన్నా, వాళ్ళతో కలిసి ఉండాలన్నా ఎప్పుడు జంప్ అవుతారో తెలియదు. దానికి అధిపతి గురువు. మకర రాశిపతి కూడా రాశాధిపతి శని, కుంభరాశికి రాశాధిపతి శని, మీనరాశికి రాశాధిపతి గురువు, ధనుసు రాశాధిపతి గురువే. అంటే రాశాధిపతి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురు బలం సరిగా లేదు అనుకున్నారనుకుంటా. ఆ గురు బలాన్ని పెంచుకోవడానికి మనం ఏమేం చేయాలి గురుగారు? దక్షిణామూర్తిని పూజ చేస్తే బాగా కలిసి వస్తుంది. పసుపు కలర్ గంధం బొట్టు పెట్టుకోవడము, అది చేస్తే కలిసి వస్తుంది వారికి. సింపుల్గా చెప్పాలంటే దానికి సంబంధించిన అంటే పుష్పరాగం పెట్టుకోవడం, లేదంటే గురు జపం చేసుకోవడము, ఎక్కువ గురువులు ఆరాధించడము, గురు వాళ్ళు అంటారు కదా, చేస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది. అరటి పనులు ఇవ్వడము, వాళ్ళకు అనాథాశ్రమానికి వెళ్ళి ఏమైనా దానం చేయడము, గోవుకు శనగలు పెట్టడము, ఇట్లా చేస్తే బాగా కలిసి వస్తుంది. గురుబలం తక్కువగా ఉందని ఎవరికైనా చెప్తే ఇవి చేస్తే చాలా వరకు పనిచేస్తుంది. సింపుల్ మెథడ్.
ఎక్కువగా ఇబ్బందులు కలగడానికి మనిషికి గురుబలం తక్కువ ఉండడం వల్లే అంటారు. గురుబలం పెళ్లి కావాలన్నా గురుబలం చూస్తాం, ఉమ్, ఇల్లు కట్టాలన్నా గురుబలం చూస్తాం, సూర్యబలం చూస్తాం. సూర్యుడు 1 month ఉంటాడు, గురువు 1 year ఉంటాడు. ఉమ్, కాబట్టి గురుబలం ఎక్కువ. గురువు మెయిన్. ఉమ్, గురువు బాగున్నాడు అనుకో, ఈ జాతకం ఓకే, ఇతని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పొచ్చు, మీ అమ్మాయిని ఇవ్వచ్చు ఈ అబ్బాయికి అని చెప్పొచ్చు. ఎక్కువ గురువుని చూస్తాం. అంటే గురుగారు ఇప్పుడు ఉమ్, పౌర్ణమి అమావాస్య చాలా విశేషమైన రోజులు అని చెప్తారు కదా, ఉమ్. మరి ఆ సమయంలో ఎలాంటి యాగాలు చేసుకోవాలి, ఓ, ఏమేం చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి, అంటే ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఆ టైంలో చేసుకుంటే వాళ్ళకి ఏమన్నా ఫలితాలు ఏమన్నా బాగుంటాయి అని? ప్రతి పౌర్ణానికి అమావాస్యకి హనుమతి యాగాలే చేస్తాం ఎక్కువ. హనుమతి యాగాలు అది దేని చేస్తాం. గురించి చేస్తుంటారండి అవి? ఈ లోక కళ్యాణం గురించి చేస్తాం. అంటే ఏ సమయంలో చేస్తుంటారు, ఏంటి దాని ప్రాసెస్ ఏంటి, అది ఎవరైనా చేయించుకోవచ్చా మీ దగ్గరకు వచ్చి? ఇప్పుడు లోక కళ్యాణం చేస్తున్నాను, అందరూ కూర్చుంటారు, అంతా వారికి ఏదైనా సమస్య ఉన్న వారు వచ్చి కూర్చుంటారు. మనకు ప్రత్యేకంగా సంకల్పం చెప్పనవసరం లేదు, అక్కడ కూర్చుంటారు, హోమం చేసుకుని వెళ్తారు అంతే. తర్వాత వాళ్ళు ఏదైనా జాతకం చూసి మాకు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైన హోమం చేస్తారు. సూర్యశన్న, చెండ, లేకపోతే ప్రత్యంగర, బగలామిక, ఇంకా వగైరా వాళ్ళ అవసరం ఉంటే చేస్తాం, లేకపోతే వాళ్ళకి పూజ చెప్తాం, లేదా ఉంగరం చెప్తాం, చేసుకుంటారు, అయిపోతుంది అట్లా. ఇది ప్రతి పౌర్ణమి అమావాస్యకి అయితే ఇవి హనుమతి యాగం చేస్తాను నేను, ఎందుకంటే నా దైవం అదే కాబట్టి అది చేస్తాను. ఇప్పుడు జ్యోతిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు జాతకం చూసినప్పుడు మీరు ఈ రత్నం ధరించండి ధరించండి అని చెప్తారు, అది అసలు దేని వల్ల చెప్తారు, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ముందు రత్నం అంటే ఇవి సముద్ర గర్భాలు లభిస్తాయి కదా, ఈ ఒరిజినల్ రత్నంలో ఈ యొక్క ఉంగరానికి కింద ఓపెన్ ఉంటుంది, ఈ రాయికి ఉంగరానికి, అది స్కిన్ టచ్ అయినప్పుడు నాడీ వ్యవస్థ పనిచేసి బ్రెయిన్ షార్ప్గా పనిచేసి వీడు ఉత్సాహంగా ఉండి యాక్టివ్గా పనిచేయడం ఒక రకం. రెండోది, ఇప్పుడు గురుగ్రహం బాగాలేదనుకో, విద్య సరిగా అవ్వదు, ఉద్యోగం దొరకదు, ఏదో ఉందనుకో, ఈ రాయి పెట్టుకుంటే రత్నం పెట్టుకోండి, ఈ రకం పూజ చేసుకోండి, ఈ ఉంగరం పెట్టి ఊరుకోం, దానికి సంబంధించిన ఒక మంత్రం చెప్తాము, అది చేసుకుంటే వాళ్ళకు కొద్ది రోజుల్లో వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది. ఈ రాళ్ళల్లో మాత్రం ఉంది, అది రియల్ రాళ్ళ, ఇక మామూలు రంగు రాళ్ళలో అయితే ఏం చెప్పలేము. అది పిల్లవాడికి విద్య సరిగా రావట్లేదు, వాళ్ళు ఎలాంటి రత్నాన్ని ధరిస్తే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందండి? కనక పుష్పరాగం. కనకపుష్పరాగం ధరించి ఎలాంటి పూజలు చేయాలి, ఏం చేయాలి? హయగ్రహ స్వామి కానీ దక్షిణమూర్తి కానీ చేసుకుంటే చదువు బాగా వస్తుంది. ఏలినటి శని అంటే ఏంటి గురుగారు, అది ఏంటి, అది మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? 7.5 సంవత్సరాలు ఉంటుంది అది. 7 కుంభరాశిలో శని ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. దాని ముందు రాశి మకర రాశి, దాని తర్వాత రాశి మీన రాశి, వీళ్ళిద్దరికి 7.5 సంవత్సరాల శని ఉంది. అంటే మకరం, కుంభం, మీనం. అంటే ఈ 7.5 సంవత్సరాల్లో కొందరు చెప్తారు స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పెడతారు, వెళ్ళేటప్పుడు యోగాన్ని ఇచ్చి అంటారు. కొందరికి స్టార్టింగ్ లో యోగాన్ని ఇచ్చి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెడతారు. కానీ అసలు శని అనేవాడు 9 గ్రహాల్లో మంచి వ్యక్తి, మంచి జ్ఞానాన్ని ఇచ్చి మంచి పర్ఫెక్ట్ శుద్ధ బంగారం, ప్యూర్ బంగారం, బిస్కెట్ బంగారం చేతిలో పెట్టిపోతాడు. జీవితం అంటే ఇది రా అని చెప్పేది శని. మిగతా గల గ్రహాలు ఇప్పుడు శుక్రుడు అనుకో, జల్సా ఏమి ఇస్తాడు, అందులో ఏం జ్ఞానం ఉంటుంది జల్సాలో. అంటే శని ఉచ్చ దశలో కూడా ఉంటదని శని ఉచ్చ దశలో ఉంటే పెద్ద పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం, పెద్ద పెద్ద వ్యాపారవేత్త అవ్వడం జరుగుతాయి. 19 ఏళ్ళ శని మహారదేశం ఉంటుంది, ఆ దశలో వాడు బ్రహ్మాండంగా పైకి వస్తాడు. శని మహారదేశం వచ్చేసి అనుకో, ఇప్పుడు తులారాశిలో ఉండే అనుకో శని, చెప్పారు అది అట్లా. ఎవరైనా మీ దగ్గరికి జాతక చక్రం తీసుకుని వచ్చారు అనుకోండి, ఈ రోజు నుంచి మీ దగ్గరికి వచ్చిన రోజు నుంచి వాళ్ళ జీవితం చివరి రోజు వరకు కూడా మొత్తం పరిశీలన చేసి చెప్తారా, లేదంటే వాళ్ళు అడిగిన సమస్య వరకు ఎంతవరకు ఉందో చూసి చెప్తారా? ఒక 10 years బ్యాక్ మీరు చెప్పేది ఉండే అదంతా, అంత చెప్పండి ఎలా చెప్పింది రాసి చెప్పండి. ఇప్పుడు ఏమంటే వాళ్ళు ముఖ్యమైన 3 నెలలు అడుగుతున్నారు, అవి చెప్తే సరిపోతుంటారు. కొందరు ఫోన్ అని అడుగుతున్నారు ఆన్లైన్లో, ఆ రకంగా అవే అడుగుతున్నారు, అవే చెప్తున్నారు. ఎక్కువ వాళ్ళ మ్యారేజ్ గురించి అడుగుతున్నారు, అమ్మాయితో నేను బాగుంటానా అని అడుగుతున్నారు. రెండవది ఉద్యోగం గురించి అడుగుతున్నారు. ఇప్పుడున్న ట్రెండ్ విదేశీయానం అడుగుతున్నారు, నాకు ఎప్పుడు ఉందని. ఈ గణాలు ఏంటి గురుగారు, గణాలు కలిస్తేనే పెళ్లి చేసుకోవాలంటారు కదా, ఏంటవి? సపోజ్ ఒక సింహరాశి అబ్బాయి ఉన్నాడు అనుకుందాం, కుంభరాశి అమ్మాయి ఉందనుకుందాం. ఈ సింహరాశికి అధిపతుడు రవి, కుంభరాశికి అధిపతి శని. ఈ రవి కొడుకు శని, ఇద్దరు శత్రుత్వం. ఈ రాష్ట్రాధిపతులు శత్రుత్వం ఉన్నప్పుడు పెళ్లి వాళ్ళకి చేయకూడదు అని చెప్తారు. అందుకోసం ఆ రాశి ఉన్న వాళ్ళకు పెళ్లి చేయరు. అయితే ఎప్పుడు ఎవరికైనా అంటే డేట్ ఆఫ్ బర్త్ అయిన వాళ్ళు, జాతకాలు అయిన వాళ్ళకు అప్పుడు ఉన్నప్పుడు ఈ గుణగణాలు 18 కంటే తక్కువ ఉండకూడదు, 18 కంటే ఎక్కువ, అది వాళ్ళకు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ వచ్చిన తర్వాత కుండలు తెలుస్తుంది కదా, కుండలు తెలిసిపోతుంది. ఇవన్నీ అవసరం లేదు ఇప్పుడు, 18 కంటే తక్కువ ఉండకూడదు, ఇవన్నీ ఏమి అవసరం, అది షార్ట్ అవసరం లేదు. అది లేని వాళ్ళకి అప్పుడు చేసి పేరు మార్చేది అంతప్పుడు. ఇప్పుడు కుండల్లో తెలుస్తుంది అనేది ఏంది అనేది తెలిసిపోతుంది, ఏమవుతాడు ఏం కథ తెలిసినప్పుడు అది అవసరం లేదు.
అసలు ఏమీ చూసుకోకుండా వివాహం చేసుకున్న వాళ్ళు చక్కగా కలిసి ఎన్నో సంవత్సరాలు ఉంటున్నారు, అన్ని చూసి వివాహం చేసిన వాళ్ళు మాత్రం వెంటనే విడిపోతున్నారు అవును అని అంటున్నారు. శాస్త్రం ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఒకటి చెప్పేవాడి మీదన్నా కొంచెం తేడా ఉండాలి, లోపం ఉండాలి. లేదంటే డేట్ ఆఫ్ బర్త్ తప్పిస్తారు చూడు వాళ్ళు, అదన్నా తప్పే ఉండాలి. అంటే ఏమన్నా ప్రాబ్లం రావచ్చు. శాస్త్రం ఎప్పుడు సత్యాన్ని అందిస్తుంది. అంటే కరెక్ట్గా చూసి చేసిన వాళ్ళకి ఇబ్బంది లేవు. ఇబ్బంది లేవు. ఏదో వాళ్ళు రాంగ్. ఇప్పుడు కొందరు ఒకరు వస్తారు వచ్చి మాకు అబ్బాయి డబ్బున్న అబ్బాయి ఒకడు మా అమ్మాయికి అనుకూలంగా జాతకం వేయగలుగుతారా అని చెప్తుంటారు. అది చేస్తే కుదరదు కదా, నిజం ఉంటుంది కదా. అట్లా కాదు అన్న వేరే ఎక్కడ పోయి ఏం చేసుకుంటే తెలియదు. అట్లా చేసినవే ఫెయిల్ అవుతున్నాయి. అట్లా ఏదో చేస్తున్నారు ఈ మధ్యలో. నా కూతురు సుఖపడితే ఒక్కడే కొడు కదా, బాగా వస్తుంది కదా అని ఈ అమ్మాయికి అనుగుణంగా జాతకాలు. ఇప్పుడు సపోజ్ మేషరాశి అబ్బాయి అనుకుందాం, ఈ తులారాశి అమ్మాయి జాతకం వేసిస్తారు. అట్లా అంతే. ఇప్పుడు ఇన్ని మంది జాతకాలు, ఇన్ని పరిశోధనలు, ఇన్ని పరిశీలనలు ఇవన్నీ చేస్తుంటారు కదా, వాటిల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ మీ మీద పడుతుందా గురుగారు? పడుతుంటాయి. ఇప్పుడు డాక్టర్ ఏదో పేషెంట్కి ఆపరేషన్ థియేటర్లో ఆయనకి ఇన్ఫెక్షన్ అయితే మళ్ళీ డాక్టర్ కొన్ని మెడిసిన్ వాడి యాంటీబయాటిక్ ఏదో చేసుకుంటాడు కదా, మేము కూడా దానికి సంబంధించిన గాయత్రి జపం హోమాలు మళ్ళీ చేసుకోవాలి. వాని కర్మ నేను తప్పేయడానికి ఒప్పుకుంటాను. నవగ్రహాలు మేము వాడి ప్రారంభ కర్మ అంటే మేము చూస్తుంటే మధ్యలో నువ్వేవుడు అని అడగారా అంటే, మేము అదృష్టాన్ని ఆంజనేయ స్వామిని పట్టుకుని నవగ్రహాలకు అధిపతి కదా ఆయన, ఆ సీతమ్మ అమ్మవారు వరం ఇచ్చింది కదా, దాన్ని పట్టుకుని ఏదో మేము చేసుకుని కొంచెం అయినా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకోసం కొంత బ్రాహ్మణులు కొంచెం మధ్యలో హెల్త్ బాగాలేక ఇబ్బంది పడడం. ఇప్పుడు చూడు కొందరు నువ్వులు దానం చేసుకునే వాళ్ళు ఉంటారు, చాలా వాళ్ళ కాళ్ళు నల్లగా ఉంటాయి. అసలు వాస్తు అనేది గృహానికి లేదంటే ఏదో ఆఫీసులకి లేదా కంపెనీలకి లేకపోతే మరొక దానికి అంటే వ్యాపార సంస్థలకి ఇలా అన్నిటికి వేరువేరుగా ఉంటుంది, అన్నిటికీ ఒకేలా ఉంటుందండి? ఇప్పుడు వాస్తు అనేది ఇప్పుడు 8 దిక్కులు ఉన్నాయి. 8 దిక్కుల్లో అవి ఎక్కడైనా అవి పాటిస్తారు. అది టెంపుల్కి అయినా, ఆఫీస్కి అయినా, గృహానికైనా. అయితే ఈ టెంపుల్కి వస్తే కొంచెం శాస్త్రం వేరే అయిపోతుంది. ఆగమ ప్రకారంగా కొన్ని ఉంటాయి. అది ఆ శాస్త్ర ప్రకారంగా వెళ్ళవలసి వస్తుంది. అది వైష్ణవ సంప్రదాయమా లేకపోతే శివాలయమా దాన్ని బట్టి చేస్తుంటారు. ఇది గోపురం, ఈ శిల్పం, ఎంత కథ ఉంటుంది. ఇళ్ళకైతే ఇక మామూలుగా ఇవి చెప్పవలసింది చెప్తుంటాము. అది మెట్లు, డోర్లు, విండోస్ ఉంటాయి కదా, ఇవి చెప్తుంటారు. ఈ 8 యొక్క దిక్కులకు ఎవరెవరు ఉంటారో, ఇప్పుడు ఇంద్రుడు తూర్పు, వరుణుడు పడమర, ఉత్తరం కుబేర స్థానం, వాళ్ళని బట్టి ఏ శాస్త్రం చెప్పిందో దాని ప్రకారంగా మేము ఇక్కడ డోర్, విండోస్ పెట్టుకోమని చెప్తాము. ఏది మూల పెరగొద్దు, ఏ వీధి పోట్లు ఉండొద్దని చెప్తాము. ఆ రకంగా వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటారు. అట్లా నైరుతి వీధి పోటు ఉంది, పడమర కానీ దక్షిణ, అది వద్దని చెప్తాము. ఏదో గణపతిని పెట్టుకుంటామంటే పెద్ద ఉపయోగం ఉండదని చెప్తాం. కొందరు ఏదో పెట్టుకుంటారు, చేసుకుంటారు, కొందరు వేరే వాళ్ళు. వీధి పోటు ఉంటే ఏంటంటే ఏం జరుగుతుంది? నా 33 ఏళ్ళ అనుభవంలో వీధి పుట్టిన వాళ్ళు నైరుతి కానీ దక్షిణ చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా ఇబ్బంది ఉన్నాయి చూశాను నేను. పక్షవాతం రావడము, పెద్ద కొడుకు ఇబ్బంది పాలవడము చూశాను. కొంతమంది జాతకానికి కొన్ని తూర్పు గుమ్మ మంచిది, ఇది మంచిది అలా చెప్తుంటారు కదా. ఇప్పుడు ఒక అద్దిల్లు ఉందండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క జాతకం కూడా వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా అద్దిల్లో గుమ్మాలు మార్చుకుంటూ ఉండాలి వాళ్ళు. వీడు వెళ్ళేటప్పుడే వారికి అనుకూలమైన గుమ్మని చూసుకుని వెళ్ళాలి, అంతే కదా. సొంత వీళ్ళు కాదు కాబట్టి. ఇప్పుడు తులారాశి వాళ్ళు నాకు ఎగ్జామ్, లేకపోతే కుంభరాశి దక్షిణం డోర్ చూసుకోమని చెప్తాం, లేకపోతే పడమర డోర్ చూసుకొని నీకు బాగుంటుందని చెప్తాం అనుకో. అట్లా ఆ రాశిని బట్టి అట్లా. అంతే తప్ప అందులోకి వెళ్ళిన తర్వాత నాకు వాస్తు బాగాలేదు అనుకోకుండా ముందే చూసుకుని వెళ్తే మంచి బెటర్ కదా. మరి ఎందుకు అక్కడ పోయినాక అనుమానం, టెన్షన్ ఎందుకు? భార్యాభర్తలు ఉన్నారండి, వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు. ఎవరి జాతక ప్రకారం ఆ ఇంటి నిర్మాణం వాస్తు చూడాలి. యజమాని అంటే ఇప్పుడు సపోజ్ ఆ ఇల్లు భార్య పేరు మీద కడుతున్నాడు, ఇప్పుడు ఆ ఇంటికి యజమాని భర్త అవుతాడా, భార్య అవుతుందా? అంటే ఆ భార్య పేరు కట్టిన ఇంటికి యజమాని భర్త అవుతాడు, గృహానికి ఇతనే యజమాని. అందుకోసం సంకల్పం యజమానస్య అంటాం కదా. అంటే వాస్తు ఈయన దాని ప్రకారం సెట్ చేసి పెట్టాలి. అంతే అంతే అంతే. ఒక్కటి డోర్ అంతే, మిగతా అంతా అందరు సేమ్ ఉంటది. ఒకటి నాకు ఏ ద్వారం బాగుంటది, నీకు ఉత్తర ద్వారం బాగుంటుంది, అంతే. ఇక మిగతా అంటే సేమ్, అంతే ఒకటే. ఇప్పుడు నార్త్ ఈస్ట్ అంటే ఏంటి గురుగారు? నార్త్ ఈస్ట్ లో గుమ్మాలు ఉంటే మంచిది అని చెప్తారు కదా, అది కరెక్టేనా? తూర్పు, ఉత్తరం, 2 వైపులా గుమ్మాలు ఉంటాయి, మంచిది అంటారు, మంచిది కాదంటారు? అది చాలా మంది అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే ఉత్తర ఈశాన్యం డోర్ పెడితే ఏదో కుబేర స్థానం అనుకొని, ఇది తూర్పు అని, రవి అని, ఇంద్రుడు అని, ఇంద్రవైభవంగా ఉంటుందని అని సైన్స్ ప్రకారం చూస్తే గాలి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుందని, అది ఎలా అనుకున్నా సరే ఇక్కడిది పెడితే బాగుంటుందని శాస్త్ర ప్రకారంగా తూర్పు ఈశాన్యం ప్రిఫరెన్స్ చేస్తారు. వెనకటి రోజుల్లో అయితే డోర్ అనేది మధ్యలో పెట్టేది, ఈ రాను ఇది సైడ్లకు వచ్చేసింది.
అప్పుడు పథకము ధ్వజాయమో ఆయమో చూసేది. ఇప్పుడు ఏం చూడలేదు. మేసి కూడా చెప్తుండు మా దగ్గరకు వస్తలేదు ఇప్పుడు. పాత ఇంటికి ఇప్పుడు చాలా వాస్తు దోషాలు ఉన్నాయని చెప్తున్నారు. అప్పుడే వాళ్ళు ఎంతో వాస్తు చూసి కట్టిన ఇల్లు కదా. అవును, ఇప్పుడు వాస్తు దోషాలు ఉన్నాయని ఇలా చెప్తున్నారు వీళ్ళంతానండి. అప్పుడు ఇల్లు భగవంతులు కదా, అప్పుడు చాలా కలిసి వచ్చేది. అప్పుడు నైరుతిలో వాళ్ళు సపరేట్ దేవుడికి రూమ్ పెట్టేది వాళ్ళు. నైరుతిలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెడతలేరు, అప్పుడు అప్పుడు దేవుడు యజమాని అని అట్లా పెట్టేది ఆ రకంగా. ఇప్పుడు మనిషి యజమాని అయ్యిండు, దేవుడు ఈశాన్యంకి వచ్చేసిండు. అసలు ఈ కర్మలు అనేవి ఎలా ప్రాప్తిస్తాయండి మనిషికి? కర్మల పూర్వజన్మ ఏదే శేషం ఉందో మానవుడు జన్మిస్తాడు. మానవ జన్మించినప్పుడే వచ్చే కర్మలు అన్ని వస్తాడు, తీసుకొని వస్తాడు, అవి అనుభవించాలి. అంటే ప్రారంభ కర్మలు ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాయి కదా మరి. ఆ ప్రారంభ కర్మలు అనుభవించవలసిందేనా, దాన్ని ఏమైనా తొలగించుకోవడానికి అవకాశం ఉందా అని? అంటే భక్తి ద్వారానే, దైవం ద్వారానే కొంతవరకు, పూర్తి ఎక్కలేదు. ఇక ఏమన్నా పూర్తిగా అవుతుందంటే నమస్కారం పెట్టడం తప్ప ఇక వేరే మార్గం లేదు. పూర్తిగా న్యాయం చేస్తాను, కొందరు వస్తారు 7 రోజుల్లోనే చేస్తాను, 7 గంటల మీద మారుస్తాను, కొన్ని పేపర్లు ప్రకటనలు ఇస్తుంటారు కూడా పేపర్లో. అటు వల్ల నమస్కారం, కాశీకేలు వచ్చినాము, కంచెలు వచ్చినాము, హరిద్వారకి అని చెప్తుంటారు, పలానా లార్జింగ్లు దిగినాం అని చెప్తుంటారు. అటువంటికి నమస్కారం. ఇప్పుడు జాతకాలని పరిశీలించాలంటే ఎవరికైనా సరే మానవుడికి ఏ వయసు నుంచి జాతకాన్ని పరిశీలించవచ్చు? ఆ ప్రభావం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఇస్తారు. బాలదశ గండాలని, నక్షత్ర దోషం అనేది ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం అనుకో, మూలానుకో, ఇవి చేయించాలి. అంతవరకు ఉంటే చేయించుకోవాలి, మంచిగా ఉందంటే ఇక పర్లేదు. తర్వాత 12 years తర్వాత చూసుకోవాలి. 12 సంవత్సరాలకు ముందు మాత్రం జాతక పరిశీలన అవసరం లేదు వాళ్ళకి. ఏమన్నా హెల్త్ పరంగా బాగుంటే, బాలరిష్ట గండాలు ఉన్నాయి ఏమన్నా, ఎందుకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, బాగా హాస్పిటల్కి వెళ్తున్నాం, చిల్డ్రన్ హాస్పిటల్ స్పెషలిస్ట్ దగ్గరికి అన్నప్పుడు చూసుకోవాలి. లేదు లేదంటే అవసరం లేదు. 12 సంవత్సరాల తర్వాత చూస్తే బెస్ట్. అప్పుడు కూడా ఫామ్ రీడింగ్ కానీ ఇది కానప్పుడు మీరు హస్త సాముద్రికం చూస్తారండి? చూస్తాను. రేఖలు మారడం ఉంటదండి? ఉంటది. కాబట్టి మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా. ఇప్పుడు చూసుకొని మళ్ళీ ఎప్పుడన్నా ఒక నెల 2 నెలలకు చూడండి, తెలిసిపోతే ఏ రేఖ ఎక్కడికి వెళ్తుంది అని తెలుస్తుంది. మారుతా ఉంటది. ఈ రేఖలు ఎలా ఏర్పడ్డాయి అంటారు? మనకి ఈ రేఖలకి ఏర్పడడానికి మన జాతకాలకి సంబంధం అంటే కొందరు చెప్తారు కదా, ఇట్లా పుట్టినప్పుడు ఎలా ఉంటాయి, అందుకోసం ఈ రేఖలు ఏర్పడ్డాయని చెప్తుంటారు కదా కొందరు టీవీలలో. మరి ఇక్కడంటే పట్టుకుంటే ఈడ రేఖలు ఇట్లా వచ్చాయి కదా, మరి ఈడ 3 రేఖలు ఏమని 3 రేఖలు వచ్చినాయి ఇక్కడ, అదే ఎదుగుండా ఉంటాయి కదా సమాధానం. అంటే ఏం లేదు, అలాంటి ఉంటాయి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చారు జాతకం కోసం, ఆ జాతకం, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కాకుండా మామూలుగా చూసిన తర్వాత ఈయనకి ఈ సమస్య ఉండొచ్చు అని మీకు ఏమైనా అనిపిస్తుందా? తెలుస్తుంది, అప్పుడప్పుడు తెలిసిపోతుంది. వాడు ఏం చెప్పగానే చెప్పొచ్చు, ఈ సమస్యలను ఉన్నామని చెప్పచ్చు. ఆ శక్తి మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు ఏ శక్తి రావాలన్నా భగవతానుగ్రహం ఉండాలి. ప్రపంచం నడిపించిన, మనిషి నడిపించిన, ఏదైనా ఒక శక్తి ఉంది, అది నడిపిస్తుంది అంటే అంతే. దానికి ఏ పేరన్నా పెట్టుకోండి ఆ శక్తికి. అసలు జ్యోతిష్యుడి దగ్గరికే రాకుండా, ఏం అవసరం లేకుండా ఏం చేసుకుంటే మానవుడు అన్ని సమస్యల నుంచి బయటికి వెళ్ళి సంపూర్ణంగా సంతోషంగా ఉండగలుగుతాడండి? ఆ పరమాత్మ ముందు 2 చేతులు జోడించి శరణాగతి పొందడం కంటే వేరే మార్గం లేదు. ఏ ప్రాబ్లం ఉండదు, ఏ జ్యోతిష్యుడు, ఏ డాక్టర్ అసలు అంతే. శరణాగతి వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండదు. శరణాగతి ఇంకేముంది, ఇక్కడ సిలిండర్ ఎండిపోయాడు, ఏ ఆశ లేదు, ఏం లేదు, ఒకటే శ్వాస ఉంటుంది, ఆయన చూసుకుంటాడు. శరణాగతి పొందాడు కదా అర్జునుడు. కృష్ణుడు ముందు శరణాగతి పొందిన తర్వాత బుధబడిలా పట్టాడు, యుద్ధం చేయమన్నాడు. అప్పటిదాకా ఏమున్నది, ఏం లేదు. అట్లా నా వాళ్ళు నీ వాళ్ళ ముచ్చట్లా జరిగింది అంత. ఎప్పుడు పైకి ఇలా పట్టాడో అయిపోయింది, అంత పైకి పోయారు. 18 రోజుల్లో 18 లక్షల మంది అంత పైకి, అంతే. శరణాగతి తర్వాత ఇంకేముండదు. ఏముంటుంది మొత్తం కృష్ణుడు నడిపించాడు కదా. నేను ఏది హోమం చేసినా, ఏ పూజలు చేసినా, ఏది జ్యోతిని చెప్పినా హనుమంతుడికి అదే మొక్కుతాను, స్వామి నువ్వు చెప్పింది ఏదో నాకు చెప్తున్నాను అంతే, కానీ ఈ ఫలితం అంతా నీ చేతిలో ఉంది. వచ్చేవాళ్ళు చెప్తా, ఈ హోమం చేస్తున్నా, నేను ఈ టైం ఆ టైం అడగొద్దు, అవుతుంది నమ్మకం ఉంటే చేయించుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఫలితం ఇచ్చితే ఆయన్ని చేయవలసింది చేస్తాను, పరమేశ్వరుడు నా బుద్ధికి ఎంత అందించాడో అది చేస్తాను అంతే. అంటే ఎన్నో చోట్ల తిరిగి బాగా విసిగిపోయి మీ దగ్గరకు వచ్చి మంచి ఫలితాలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు గురుగారు? ఉన్నారు. ఎట్లా అంటే మొత్తం డబ్బులు లేకుండా, ఏం డబ్బులు లేకుండా వచ్చిన వాళ్ళు నా దగ్గర, అంటే డబ్బున్న వాళ్ళే అన్ని లాస్ అయినాక నా దగ్గరకు వచ్చిండు. వస్తే చెప్పాను, ఏం డబ్బులు తెలిసి కూడా ఈ రకం చేసుకోని చెప్పాను. వాళ్ళు బాగున్నారు. తర్వాత కొంచెం డబ్బులు ఇచ్చారు, సంతోషం, కృతజ్ఞతగా ఇచ్చారు. అంటే ఎలాంటి చెప్తారు వాళ్ళకండి? అలాంటి వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ధనవంతుడు ఉన్నాడు, అతని దగ్గర ఒక వాచ్మెన్ ఉన్నాడు కింద. ధనవంతుని కొడుకు
వాచ్మెన్ కొడుకు ఇద్దరు ఆడుకున్నారు ఏదో తెలియక, ఇద్దరికి ఇన్ఫెక్షన్ అయింది. ధర్మాంతర కొడుకేమో ఏదో పెద్ద హాస్పిటల్ చేశారు, బాగా లక్షలు కాస్ట్ అవుతుంది, చెప్తాం అట్లా. ఈ వాచ్మెన్ కొడుకు సేమ్ ఇదే ప్రాబ్లం, డబ్బులు లేవు, వీళ్ళు పోయి అక్కడ హాస్పిటల్ ఉన్నారు కదా, సమ్మక్క సారాకు మొక్కిండు, తగ్గింది. 6 లక్షలు అయినాక ఆయన తగ్గింది. అంటే ఎవరి స్థాయికి బట్టి అక్కడ కర్మను వదిలిస్తాడు. అయితే అన్ని డబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే ఒక మంత్రం ఇస్తాను, చదువుకో, ముందు దేవుని నమ్ము, నమ్మి నేను చెప్పిన దాన్ని నమ్ము, చేసుకో, అవుతుంది. తర్వాత అప్పుడు నమ్మితే నువ్వు మళ్ళీ ఒకసారి నగరా, లేదంటే నీ ఇంకా వేరే చూసుకో అని చెప్తాను. మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి, గురుగారు మాకు ఈ సమస్య ఉంది, ఎందుకంటే మా మీద ఎవరో ప్రయోగం చేశారేమో భయంగా ఉంది, మరి మా జాతకాన్ని చూస్తే మీకు తెలుస్తుందా, మేము అలాంటి వాటి నుంచి ఎలా బయటపడాలి అనుకుంటుంటారు ఎక్కువ మంది ఈ మధ్యన. మరి వాళ్ళకి మనం ఏం చెప్తాం గురుగారు? ఏం చెప్తామంటే జాతకాన్ని చూస్తాం, చూసిన తర్వాత కొన్ని ఉంటాయి, కొన్ని గ్రహాల వల్ల నిజంగా ఏంటంటే చెప్తాము, లేదంటే ఈ రకంగా ఆంజనేయ స్వామికి ఒక మండలము ఇది చేసుకొని ఒక మంత్రం చెప్పి ఈ రకంగా చేసుకో, తర్వాత మండలం అయిన తర్వాత అక్కడ కొండగట్టాంజనేయ దగ్గరికి వెళ్ళు, మీకు 20 రోజుల్లో పాటు మీకు ఫలితం కనబడుతుంది నేను చెప్తాను. కొన్ని క్రియలు చెప్తాను, దూరం ఉంటే ఫోన్లో చెప్తాను. అట్లా నేను ఇప్పటికీ ఈ కళ్ళ దుకాణాలు, పౌల్ట్రీ ఫామ్, వైన్ షాపులకు ముహూర్తాలు, పూజలు, యంత్రాలు ఇవ్వాలి. తప్పిపోయిన వాళ్ళు వస్తారు, బంగారం బయలు వస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోను, వాళ్ళు దొరికిన సంతోషంగా ఇవాళ ఇస్తే తీసుకుంటా తప్ప నాకు ముందు ఈ పూజకి ఇంత ఖర్చు అవుతాను అని నేను ఏం తీసుకోను. ఏముంటాడు వచ్చి ఏడుస్తుంటే మన డబ్బులు అడిగే నోరు కూడా రాదు. ఏం లేదు, ఒక కొబ్బరికాయ పూజ చేసి ఇస్తాను, దొరుకుతాడు. ఆ దొరికిన తర్వాత ఆ బాబును మీరు కలిసి కొండగట్టుకు వెళ్ళండి, అక్కడ పూజారి మనకంతా తెలిసినాడు, కానీ గత 30 ఏళ్ళకి పరిచయం కదా, ఆ పేరు చెప్పండి, ఆ రకంగా చేస్తారు, చెప్పండి, చేసి చెప్తాను. అంటే ఇప్పుడు పాపం విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా ఈ దాంపత్యం సంబంధించినటువంటి సమస్యలతో అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు ఇబ్బంది అయ్యి ఇలాంటివి చాలా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు గురుగారు. భార్య భర్తల మధ్యలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. అవి కాకుండా ఉద్యోగం నిలకడ లేకుండా అక్కడికి వెళ్ళిపోయారు, మరి మళ్ళీ రిటర్న్ రాలేరు. మరి వాళ్ళకి మనం ఇక్కడి నుంచి ఏం చేయగలుగుతామండి? అంటే వాళ్ళ తరపున ఒక మనిషి ఉన్నారో చూడాలి, ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి ఏదైనా హోమం చేస్తాం ఒక ప్రతినిధిగా. లేదు ఇవ్వలేరండి మీరే చేయండి అంటే ఒక బ్రాహ్మణ్ కూర్చొని అతని ద్వారా చేపిస్తాం. అలా చేయించిన ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉంటాయి. అంటే ఇక్కడ జ్యోతిష్యుడు ఆ కుటుంబానికి ఒక కమర్షియల్ కాకుండా ఏదో కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యునిగా మనం ఉన్నప్పుడు మననే నమ్ముతారు. ఇది ఏదైనా వాళ్ళు అతను చెప్పుకుంటారు. అక్కడ వాళ్ళు పూజలు చేసుకోవడానికి మీరు ఏదైనా ఇస్తారంటే వాళ్ళ దీక్షలాగా ఏమైనా ఇస్తారా? ఈ ఫ్లైట్ లో ఏమైనా పోయేటైతే ఇస్తారు, అక్కడ కొన్ని తీసుకుపోయి ఇవ్వరు కదా. అవును, అట్లా మామూలుగా అయితే కొన్ని పంపిస్తాను. వాళ్ళకి మీరు మంత్ర దీక్షలు ఇవ్వాలంటే ఎలా గురుగారు? కొన్ని ఫోన్ ద్వారానే, లేకపోతే రాసి వాట్సాప్ లో పెట్టడం అంతే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు మంత్ర దీక్ష ఇస్తాను, మంచి రోజు చూసి ఇస్తాను. ఆ దీక్ష అంటే ఎన్ని రోజులు చేయాలి వాళ్ళకని చెప్తారా? 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు. అంటే 41 రోజులు జరిగిన తర్వాత అలా ఆపేయాలా, లేదా కంటిన్యూ చేస్తే ఏమైనా సమస్య ఉందంటే? ఈ నేను చెప్పిన 11, 21 రోజులు, 41 రోజులు నియమాలు, తర్వాత మంత్రాన్ని కంటిన్యూ చేసుకో, ఈ నియమాలు అవసరం లేదు. ఇప్పుడు 11 రోజులు బ్రహ్మచర్యంలో ఉంటారు, బహుశా లైఫ్ లాంగ్ ఉండాలంటే కష్టం కదా. కాబట్టి తర్వాత మామూలు మార్నింగ్ చేసి నేను చెప్పిన మంత్రాన్ని అనుష్ఠానం చేసుకో, తర్వాత మామూలుగా ఉండు అని చెప్తాను. మీరు ఒక కుటుంబానికి ఒక మంత్రం దీక్ష ఇచ్చారనుకోండి, ఆ కుటుంబం మొత్తం ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవచ్చా, లేదంటే ఎవరికాలకే విడివిడిగా ఉంటుందా? ఇద్దరి భార్య భర్తలకైతే ఒక మంత్రం బెటర్, వాళ్ళు ఒక ఏజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి పెద్దగా ఉంటుంది. కొడుకుల గురించి, బిడ్డల గురించి ఆలోచిస్తారు. ఈ కొడుకు కూతురు జాతకాన్ని బట్టి ఒకరు హాయగిరి ఇవ్వచ్చు, ఒకరు దక్షిణమూర్తి ఇవ్వచ్చు, ఇంకొకరికి దుర్గా ఇవ్వచ్చు. ఈ పరిహారాల్లో మీరు ఎక్కువ దానాల గురించి చెప్తారు కదా, దానాలు ఇమ్మని చెప్తారు. నేను చెప్పను, నవగ్రహాల పూజలు, దానాలు 33 ఏళ్ళ ఎప్పుడు ఒక్కరు చెప్పినట్టు ఒక్క దాకా లేదు. నవగ్రహాల పూజలు కానీ ప్రతిరోజు ఇంట్లో నిత్యం హోమం చేసుకోవాలంటే చిన్న రాగి పాత్ర ఆర్య సమాజం దొరుకుతుంది, చిన్న ఒక మంత్రము, మంత్రంతో చేసుకోవచ్చు. చిన్న ఆవు పిడక, కొంచెం నెయ్యి, ఎవరిది వాళ్ళే చేసుకోవచ్చు. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూస్తున్నటువంటి ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఏ రోజుల్లో ఏ సమయాల్లో మిమ్మల్ని సంప్రదించాలండి? సోమవారం నుంచి శనివారం వరకు. సమయం 9:30 నుండి 9:30. బయట నుంచి మన మీద నరదృష్టి పడకుండా, లేదంటే వేరే దృష్టి అని పడకుండా, ఎవరో ఎన్ని చేయకుండా ఉండాలంటే ఏం ధరిస్తే బాగుంటుంది గురుగారు? ఇంటికి ప్రతి అమావాస్య గుమ్మడికాయ చేంజ్ చేసుకోవాలి, బూడిద గుమ్మడికాయ ఇంటికి.
ఒంటికంట మా హనుమంతుని పెట్టుకొని చాలా మంది ఇప్పుడు వ్యూర్ వేసినా చాలా తక్కువ. హనుమంతుని పెట్టడం కష్టం. చిన్నపిల్లలకైతే చెప్పొచ్చు మీరు అన్నట్టు. ఈ లాకెట్లు అది వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఉంటారు వ్యాపారరీత్యా, అది అది వాళ్ళకి వదిలిపెడదాం, డబ్బు రావాలి. అవును. మరి ఈ రుద్రాక్షలు అవి ధరిస్తుంటారు కదా, ఆ రుద్రాక్షలు వేసుకోవచ్చు. అది నైట్ తీసేయాలి. ఇప్పుడు మాలాగా వేసుకుని నైట్ తీసేసి సరిపోతుంది, ఏం కాదు, వేసుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళకి అవసరం లేదు, 24 గంటలు ఉండొచ్చు. పెళ్ళైన వాళ్ళు తీసేస్తే చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ఈసారి మళ్ళీ కలిసినప్పుడు మనం ఇంకా తత్వం గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు కూడా మీరు మిమ్మల్ని సంప్రదించిన వాళ్ళందరికీ కూడా వారి వారి సమస్యలని నుంచి బయటపడేసి మంచి పరిహారాలు అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. కొంతమంది పనులు చేసే గురువులు ఉంటారు, కొంతమంది మాటలు చెప్పే గురువులు ఉంటారు. కానీ మన శ్రీనివాస స్వామి గారు పూర్తిగా ఆయనకి మన దగ్గరికి వచ్చామంటే ఆయన పని చేయడమే వారికి ముఖ్యం. దాని గురించి గంటలు గంటలు చెప్పే విధానం కానీ ఇంకోటి కానీ ఆయన దగ్గర లేదు కాబట్టి మనకి అన్ని చూడ చాలా క్లుప్తంగా సమాధానాలు దొరికినాయి మనకి. కానీ 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ ఇంకా అద్దింట్లోనే ఉంటున్నారు వారు. ఈ రంగంలో ఉంటూ అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వారు ఎంత ధర్మబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మీకేవైనా జాతకపరమైనటువంటి దోషాలు కానీ సమస్యలు కానీ లేదంటే విద్యకు సంబంధించినవి కానీ వివాహానికి సంబంధించిన కానీ సమస్యలు ఉంటే వారిని సంప్రదించండి. మంచి ఫలితాలని మీరు పొందుతారని ఆశిస్తూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.